వెల్కమ్ టు థ్యాంక్ యూ ఫిడికస్ సార్. నమస్తే డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. సార్ మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. ఏజ్ సార్? ఏజ్ నాది 64 అండి. ఓకే. ఏం చేస్తారు సార్ మీరు? నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయండి నాకు. ఓకే. సో డే టు డే ఐ హావ్ 3 ఇండస్ట్రీస్. ఓకే. అవి చూసుకుంటూ ఉంటానండి. ఓకే. ఎక్కడ ఉంటారు సార్ మీ లొకేషన్? నేను ఉండేది హైదరాబాద్ అశోక్ నగర్ అండి, నియర్ ఆర్టీసీ క్రాస్. ఓకే. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్. అవునండి. ఓకే. సార్ చెప్పండి సార్, అసలు మీకు ముందు ఏం ప్రాబ్లం ఉన్నింది? సో మీరు నా దగ్గర మీద ఒక రిపోర్ట్ ఉంది, ప్రోస్టేట్ ప్రాబ్లం అని వచ్చారు 8th August 2025. అప్పుడు మీ పిఎస్ఏ వచ్చి 7.39 ఉంది. సో ఏమైంది సార్ అప్పుడు? సార్ నాకు ఫ్రీక్వెంట్గా నైట్ పూట 3 to 4 టైమ్స్ 5 టైమ్స్ లేచి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా వాస్తవంగా ఐడియా లేదు. ఆ తర్వాత ఒకసారి ఏదో మంచిది బెటర్ అని చెప్పి డాక్టర్కి చూపిస్తే ఈ టెస్టులు అన్నీ చేయించమన్నారు. చేయించిన తర్వాత మీకు పోస్ట్రేట్ ప్రాబ్లం ఉంది, ఇది జనరల్గా కామన్గా జెంట్స్కి వస్తుందండి, మీకు వచ్చింది, మీరు 2-3 టెస్టులు చేయించుకోండి, దాని తర్వాత మళ్ళీ ఏ సంగతి మీకు చెప్తా అన్నారు. ఇంకా వేరే 2-3 టెస్టులు రాసిన తర్వాత మీరు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందండి, యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ సర్జరీ, మీకు ఈ ప్రాబ్లం తగ్గాలంటే అన్నారు డాక్టర్ గారు. నాకు ఏమి అర్థం కాల. దాని తర్వాత ఈ వాట్సాప్లో సోషల్ మీడియాలో అది ఊరికే పోస్టెడ్ ప్రాబ్లం అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్ అని సెర్చ్ చేస్తుంటే లక్కీగా మీది దొరికిందండి. మీది దొరికిన తర్వాత మీ రివ్యూస్ అవి చూసాను నేను. చూసిన తర్వాత వై డోంట్ ఐ ట్రై దిస్ అని చెప్పి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవటం జరిగింది. దాని తర్వాత మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లం అని చెప్పిన తర్వాత మీరు ఏదో మెడిసిన్ ఇచ్చారు. అది దాని తర్వాత 15-20 డేస్కి మళ్ళీ పిఎస్ఏ ఏదైతే రీడింగ్ ఉంటుందో పోస్ట్రేట్ది రీడింగ్ తీసిన తర్వాత చూస్తేమో చాలా తగ్గిపోయింది. ఈ తగ్గిపోయిన రిపోర్ట్తో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయనే షాక్ అయిపోయాడు, ఏంటి ఇట్లా నీకు ఎట్లా తగ్గింది, మళ్ళీ తగ్గిందిలే, సరే ఇప్పుడు అవసరం లేదు నీకు ఆపరేషన్, తర్వాత చూద్దాము, మళ్ళీ ఏమైనా పెరిగితే, ప్రస్తుతానికి మీకేమి ఇబ్బందిలో లేరు, వెళ్ళండి అని అన్నాడండి డాక్టర్ గారు. అది సార్ జరిగింది. సో ఒక విధంగా మేము లక్కీ మీరు దొరకటం హైదరాబాద్లో. ఇవాళ రేపు కొన్ని లైఫ్ ఎట్లా అయిపోయిందంటే ఒకరికొకరికి టచింగ్ లేదు. ఇంతకుముందు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఇవాళ రేపు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు, బట్ ఫర్ ది వాట్సాప్ సోషల్ మీడియాలో చూసుకొని చేయడం తప్ప వేరేదేం లేదు. లక్కీగా మీరు దొరికింది. ఐఎమ్ హ్యాపీ సార్, రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ డాక్టర్ గారు. మీరు మీ మెడిసిన్ వల్ల తగ్గుతుంది. నవ్ ఐఎమ్ హ్యాపీ అండి. ఇప్పుడు పోస్ట్రేట్ ప్రాబ్లం అయితే నార్మల్గా ఉంది. సరే ఒకసారి మీ దగ్గర మళ్ళీ ఒకసారి వచ్చి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పి మళ్ళీ వచ్చాను సార్ నేను. సార్ నార్మల్గా సార్ మనకు ఈ ప్రోస్టేట్ అనేది అలోపతిలో ఏంటంటే వాళ్ళకి అసలు మెడిసిన్ లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రోస్టేట్ పెరిగేంత వరకు వదిలేయండి అంటారు, అయిపోయిన తర్వాత సర్జరీ చేద్దామండి. ఈ లోపల క్యాన్సర్గా మారింది అనుకోండి, క్యాన్సర్గా మారినా కూడా సర్జరీనే, క్యాన్సర్గా మారకుండా గ్రేడ్ పెరిగినా కూడా సర్జరీనే, లాస్ట్ ఫైనల్గా సర్జరీ చేస్తారు. బట్ హోమియోపతిలో ఏంటంటే మనకు దాన్ని క్యాన్సర్గా మారకుండా కాపాడొచ్చు, అదేవిధంగా సైజ్ పెరగకుండా సైజ్ నార్మల్ చేయొచ్చు. సో నేను ఇంతవరకు thousands ఆఫ్ ప్రోస్టేట్ కేసెస్ ట్రీట్ చేశాను. నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ సర్జరీకి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ ఆల్ సక్సెస్ అయిందనమాట. సో ఐఎమ్ హ్యాపీ దట్ మీకు కూడా సక్సెస్ అయిందని. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఒక విధంగా సర్జరీ లేకుండా మెడిసిన్స్తో క్యూర్ అవుతే ఇట్ ఈస్ ఏ బూన్ టు హ్యూమన్ కైండ్గా సార్. ఎందుకంటే సర్జరీ అనగానే అదర్ సైడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఈ హోమియోపతి వాడటం వల్ల నాకు తగ్గింది, ఆ సర్జరీ ప్రాబ్లం నాకు ఎస్కేప్ అయిపోయింది మీ వల్ల. థ్యాంక్ యూ సార్, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే.